ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వ్యాధులు రాకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏ వ్యాధులకు ఏ డాక్టర్ను సంప్రదించాలి అన్న సందేహాలకు నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు మన ఆరోగ్యం కార్యక్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం, ధర్మం కోసం. Please subscribe our channel. Hello viewers, I am Dr. Sukirti from I am an infertility specialist in Rainbow Hospitals Vijayawada. So ee roju manam discuss cheyaboye అంశం ఇన్ఫర్టిలిటీలో వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ఫర్టైల్ కపుల్స్ ట్రీట్మెంట్ అనేది బేస్డ్ అపాన్ దేర్ కాజ్, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్గా టు స్టార్ట్ విత్, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ప్రాబ్లం అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, మినిమమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, వెన్ జస్ట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇనీషియల్ ట్రీట్మెంట్ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే దాంతో స్టార్ట్ చేస్తాం. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఏంటంటే విమెన్కి, స్త్రీలలో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి, అంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది నార్మలైజ్ చేయడం కోసం, ఎగ్ ప్రొడక్షన్ కరెక్ట్గా అవ్వడం కోసం అని ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ అనేవి పీరియడ్ వచ్చాక సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి స్టార్ట్ చేసి 5 days to 7 days వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ గ్రోత్ ఎలా ఉంది అని స్కాన్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. ఈ స్కాన్ అనేది వెజనల్ స్కాన్ కానీ అబ్డామినల్ స్కాన్ కానీ చేసి ఎగ్ గ్రోత్ అనేది ఎలా ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు. సీరియల్గా ఎగ్ గ్రోత్ ఎలా ఉందో మానిటర్ చేసి ఎగ్ గ్రోత్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత, అంటే ఎక్స్పెక్టెడ్ సైజ్ వరకు ఫాలిక్యుల్ అనేది రీచ్ అయిన తర్వాత, అది మెచ్యూరిటీ వచ్చిన తర్వాత న్యాచురల్గా ట్రై చేయమని చెప్పడం అనేది జరుగుతుంది కపుల్కి. సో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారు. సో ఇది ఇనీషియల్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో కమింగ్ టు ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వచ్చేసరికి ఐయుఐ అనమాట. సో కొంతమందిలో వెన్ దే ఆర్ నాట్, అంటే ప్రెగ్నెన్సీ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసిన తర్వాత, న్యాచురల్గా కపుల్ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు అనుకుంటే, అండ్ ఎస్పెషల్లీ మేల్ ఫ్యాక్టర్, అంటే పురుషులలో వీర్యకణాల యొక్క కదలిక కానీ వీర్యకణాల యొక్క కౌంట్ కానీ కొద్దిగా తక్కువగా ఉంది అనుకున్న సిచ్యువేషన్లో ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. సో కొంతమంది స్త్రీలలో గర్భసంచి ముఖద్వారం, అంటే సర్విక్స్ దగ్గర యాంటీబాడీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అంటారు వీటిల్ని. సో అలాంటి యాంటీబాడీస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేకపోతే అన్నీ నార్మల్గా ఉన్నాయి, స్పెసిఫిక్ రీజన్ ఏది కనిపించట్లేదు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనుకుంటే, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అలాంటి వాళ్ళల్లో కానీ ఈ ఐయుఐ అనే ప్రాసెస్ కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఈ ఐయుఐ అనే ప్రాసెస్లో సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 25 to 35% వరకు ఉంటుంది. సో ఈ ఐయుఐ ప్రాసెస్లో సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్లో చేసినట్టుగానే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి ఎగ్ గ్రోత్ కోసమై ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్ గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, సైజ్ అనేది కరెక్ట్గా రీచ్ అయింది ఫాలిక్యుల్ అన్నప్పుడు ఫైనల్ మెచ్యురేషన్ ఇంజెక్షన్ కానీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అని కానీ అంటారు. ఆ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. ఐయుఐ ప్రాసెస్ చేసినప్పుడు హస్బెండ్ దగ్గర నుంచి స్పర్మ్ అనేది, సిమెన్ అనేది కలెక్ట్ చేసి దాంట్లో నుంచి ప్రిపరేషన్ చేసి, అంటే మోర్ యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ని లేకపోతే హెల్దీగా ఉన్న స్పర్మ్స్ని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. అది యాక్టివ్ స్పర్మ్స్ని తీసుకొని వాటిని సెపరేట్ చేసి, అంటే డెడ్ సెల్స్ అన్నిటిని తీసేసి యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ అనేది గర్భాశయంలో విడుదల చేయడం జరుగుతుంది. దీన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఆర్ ఐయుఐ అంటారు. సో దీనిలో ఏంటంటే వీర్యకణాలని గర్భాశయంలో పెట్టడం వల్ల అవి ఎగ్కి దగ్గరగా ఉంటాయి. అంటే ఎగ్ అనేది ఓవరీలోంచి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ని పికప్ చేసుకుంటుంది. పికప్ చేసుకోవడం అంటే ఆ ఎగ్ని ఓవరీలోంచి వచ్చిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ తీసుకుని దానిలోనే ఉంచుకుంటుంది. అప్పుడు వీర్యకణాలే నార్మల్గా కలిసినట్టయితే కనుక అవి యూట్రస్లోకి ఎంటర్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి ఎగ్ని కలుస్తాయి. కానీ మనం ఐయుఐలో ఏంటంటే వీర్యకణాలని ఎగ్కి దగ్గరగా, అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎగ్కి దగ్గరగా యూట్రస్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర, సర్విక్స్ దగ్గర ఉన్న యాంటీబాడీస్, అంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని క్రాస్ అయ్యి మనం డైరెక్ట్గా యూట్రస్లో పెట్టడం వల్ల ఫర్టిలైజేషన్ ఛాన్సెస్, అంటే తల్లి కణము తండ్రి కణము కలిసి
పిండం తయారయ్యే ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి. సో ఈ ఛాన్సెస్లో చాలా వరకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే కొంచెం ఇంక్రీజ్ అనేవి అవుతుంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి. అండ్ ఈ ప్రాసెస్ అనేది చాలా లెస్ ఇన్వేజివ్ అండ్ లెస్ పెయిన్ఫుల్. అంటే ఇది సర్జరీ కానీ ఎనెస్థీషియా కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ప్యాసేజెస్ అంటే నార్మల్గా ఉండే ద్వారం, యూట్రస్ ముఖద్వారంలో నుంచే మనం గర్భసంచి లోపలికి ఈ వీర్యకణాలు అనేవి విడుదల చేయడం అవుతుంది. దీనికి ఆపరేషన్ కానీ లేకపోతే మత్తు ఇంజెక్షన్ కానీ అట్లాంటివి ఏమీ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ ప్రాసెస్ అనేది ఇన్ కేస్ ఇలా ఒక 3 to 4 times వరకు మనం ట్రై చేసి చూడొచ్చు. ఇన్ కేస్ యూట్రస్ లో విడుదల చేసిన స్పర్మ్స్ వల్ల అంటే ఇన్ కేస్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉన్నా, లేకపోతే 3-4 times ట్రై చేసిన తర్వాత కూడా IUI అనేది సక్సెస్ఫుల్ లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే IVF ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ IVF ట్రీట్మెంట్లో ఏంటంటే మనం బాడీలో జరగాల్సినవని అంటే ఏదైతే న్యాచురల్గా బాడీలో జరిగే ఫర్టిలైజేషన్ అంటే తల్లి కణము తండ్రి కణము కలిసి బిడ్డ ఏర్పడే ప్రాసెస్ అనేది మనం కృత్రిమంగా బయట చేయడం జరుగుతుంది. సో ఈ బయట చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ IVF అంటారు. ఇన్ విట్రో అంటే బయట, బాడీకి బయట అనమాట. సో ఈ బాడీకి బయట చేసే ప్రాసెస్ మనం ఏం చేస్తాము అంటే మనం IUIలో ఆర్ ఓవులేషన్ ఇండక్షన్లో స్టార్ట్ చేసినట్టుగానే ప్రొసీజర్ అనేది పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డేలో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. పీరియడ్ వచ్చిన సెకండ్ డేలో ఉమెన్కి కొన్ని హార్మోన్ టెస్ట్ కానివ్వండి, లేకపోతే కొన్ని స్కాన్స్ కానివ్వండి చేయడం జరుగుతుంది. చేసి అంతా నార్మల్గా ఉంది, స్పెసిఫిక్గా హార్మోన్స్ అన్ని చెక్ చేసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఆన్ అన్ యావరేజ్ 8 to 10 days వరకు ఇంజెక్షన్స్ అనేవి డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ అనేవి ఎందుకు ఇస్తామంటే మనం నార్మల్గా ఎగ్ ప్రొడక్షన్ అనేది 1 or 2 eggs వచ్చేలాగా చూసుకుంటాం. ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఓవిలోజన్స్ ఇచ్చినప్పుడు కానివ్వండి, IUI చేసినప్పుడు కానివ్వండి. బట్ IVFలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ వచ్చేలాగా అంటే డిపెండింగ్ అపాన్ ద ఉమెన్స్ అంటే ఉమెన్ యొక్క ఆ స్త్రీ యొక్క స్పెసిఫిక్ ప్రొఫైల్ని బట్టి ఎన్ని ఎగ్స్ వస్తాయి అనేది హార్మోన్స్ ద్వారా మనం కొంచెం వరకు ఒక ఎస్టిమేట్ చేసుకుని ఆ ఉమెన్కి సరిపడా బాడీ వెయిట్కి సరిపడా హార్మోన్స్ అనేవి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ఒక్కొక్క అండాశయంలో నుంచి రైట్ ఓవరీ తీసుకున్నా లెఫ్ట్ ఓవరీ తీసుకున్నా మోర్ దెన్ 1 egg అంటే మోర్ దెన్ అరౌండ్ 4 to 5 eggs ఆర్ 5 to 6 eggs వరకు ఒక్కొక్కసారి PCOS అది ఉన్న వాళ్ళలో అయితే మోర్ దెన్ 10 eggs వరకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువ ఎగ్స్ తీసుకొని వాటన్నిటితో కూడా వీర్యకణంతో ఫర్టిలైజ్ చేయడం వల్ల మనకి ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజింగ్లో పెట్టుకోవడానికి అంటే ప్రెగ్నెన్సీ ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకి ఐస్లో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి చేసుకునే ప్లాన్ కూడా వీ కెన్ డూ దట్. సో ఈ ఎగ్ గ్రోత్ కోసమై మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ అనేవి అరౌండ్ 8 to 10 days వరకు ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ గ్రోత్ అనేది కరెక్ట్గా వచ్చింది, ఫాలికల్ సైజ్ అనేది ఇనఫ్గా వచ్చింది అన్న తర్వాత ఎనెస్థీషియా ఇచ్చి ఈ ఎగ్స్ అనేవి ఆపరేషన్ ద్వారా అంటే మనం ఎగ్స్ అనేవి బయటకు తీసుకొచ్చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆపరేషన్ చేసి ఎగ్స్ అన్నిటిని బయటకు తీసిన తర్వాత ఈ ఎగ్ ఒక్కొక్క దానిలోకి హస్బెండ్ యొక్క వీర్యకణాలు తీసుకుని ఒక్కొక్క వీర్యకణం ఒక్కొక్క ఎగ్లోకి ఇంజెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ICSI అంటారు, అంటే ఇంట్రాసైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ ఇంజెక్షన్ ఆఫ్ స్పర్మ్ ఇంటూ ద ఎగ్ చేసిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది, అంటే పిండం అనేది ఏర్పడుతుంది. 24 hours తర్వాత ఎన్ని ఎగ్స్ వచ్చినాయి, ఎన్ని పిండంగా మారాయి అన్నది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి తర్వాత ఫామ్ అయిన పిండానికి యొక్క క్వాలిటీ ఎలా ఉందన్నది అసెస్ చేయడం జరుగుతుంది. ఈ పిండం యొక్క క్వాలిటీ అసెస్ చేయడంతో పాటు జెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ ద పిండం అనేది కూడా మనం చేయొచ్చు. అంటే కొంతమందిలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అంటే ప్రీవియస్ బేబీ అబ్నార్మల్గా పుట్టింది, సో నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే బేబీ ఎలా ఉంటుంది తెలియదు అనుకున్న వాళ్ళలో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది కూడా చేయొచ్చు. అంటే ఈ ఫామ్ అయిన పిండంలో నుంచి ఒక కణాన్ని తీసి ఆ కణం యొక్క జీన్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసి చూసి ఆ ఫామ్ అవబోయే పిండం అనేది నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకుని అది మళ్ళీ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేవాళ్ళు ప్రీవియస్ బేబీ అబ్నార్మల్గా ఉంది, మళ్ళీ సెకండ్ చైల్డ్ అలానే ఉంటుందా, నార్మల్ ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ బేబీ కూడా అదే ప్రాబ్లం వస్తుందా అని డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఎలెక్టివ్గా ఫామ్ అయిన పిండంలో జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకుని నార్మల్గా ఉన్న పిండాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మళ్ళీ ఎనెస్థీషియా ఏమీ అవసరం లేదు దీనికి, అంటే ఆపరేషన్ కానీ అలా ఏమీ చేయక్కర్లేదు. మనం IUIలో ఎలా అయితే వీర్యకణాలని యూట్రస్లో ఇంట్రడ్యూస్ చేస్తామో అదే రకంగా
ఆ మత్తు అనేది ఏమీ లేకుండా ఈ గర్భాశయంలో ఈ ఫామ్ అయిన పిండాలను అనేది 3వ రోజున కానీ 5వ రోజున కానీ మళ్ళీ యూట్రస్లోకి తిప్పి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఎగ్ కలెక్షన్ చేసిన సేమ్ మంత్లో ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. ఇన్ కేస్ ఆ మంత్లో ఒకవేళ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండడం వల్ల మనం ఆ మంత్లో ట్రాన్స్ఫర్ చేయలేకపోయినప్పుడు ఆ ఐస్లో పెట్టిన ఎంబ్రియోస్ని మెల్ట్ చేసి వాటిని మళ్ళీ యూట్రస్లోకి ఎక్కిస్తే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఈవెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్ళు ప్రెగ్నెన్సీ అచీవ్ అయితే ఆ కపుల్ మిగతా ఎంబ్రియోస్ని అట్లా ఫ్రీజింగ్లో ఉంచుకోవచ్చు. ఆ ఫ్రీజింగ్ అనేది దాదాపు 5 to 6 years వరకు కూడా ఎంబ్రియోస్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఈవెన్ ఫస్ట్ ఒక బేబీ పుట్టిన తర్వాత 1-2 years గ్యాప్ తీసుకుని మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం కూడా అవే ఎంబ్రియోస్తో ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఎంబ్రియో నంబర్ అనేది డిపెండింగ్ అపాన్ ద ఎంబ్రియో నంబర్, ఎంబ్రియో క్వాలిటీ అనేది ఏ డేలో ట్రాన్స్ఫర్ చేస్తాము, ఎప్పుడు ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంటాయి, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్ అనే ప్రాసెస్. అంటే ఇప్పుడు ఇక్సీ ప్రాసెస్ అనేది ఐవీఎఫ్లో మోస్ట్ కామన్గా చేస్తున్నాం. అండ్ కమింగ్ టు మేల్ ప్రొసీజర్స్ అనమాట. అంటే వీర్యకణాలు కంప్లీట్గా యాబ్సెంట్గా ఉన్నాయి, కంప్లీట్గా జీరోగా ఉన్నాయి వీర్యకణాలు అనుకున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, వేరే డోనర్ స్పర్మ్ తీసుకోవాల్సి వస్తుంది అనే ప్రొసీజర్లో చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే వీర్యకణాలు ఎక్కడైతే ఇన్ కేస్ వీర్యకణాలు అనేవి వీర్యంలో లేకపోయినా కూడా ఉత్పత్తి అయ్యే చోట నుంచి నీడిల్ ద్వారా బయటకు తీసి ఆ వీర్యకణాలతో మనము ఇక్సీ ప్రాసెస్ని చేసి ఎంబ్రియో తయారు చేసి వాళ్ళ ఓన్ గ్యామిట్స్ అంటే సేమ్ మదర్ సెల్ ఫాదర్ సెల్ యూస్ చేసుకొని మనం ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసి అది కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మనం నీడిల్ ద్వారా తీసే ప్రాసెస్ని టీసా ఆర్ టీసీ అంటారు. అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ ఆర్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే చిన్న ఆపరేషన్ ద్వారా కానీ లేకపోతే చిన్న నీడిల్ ద్వారా కానీ టెస్టిస్లో నుంచి స్పర్మ్ అనేది తీయడం జరుగుతుంది. సో కంప్లీట్గా జీరో స్పర్మ్ అని అనుకున్నా కూడా బేస్డ్ అపాన్ ద ప్రొఫైల్ అంటే ఆ స్పెసిఫిక్ పర్సన్ యొక్క ప్రొఫైల్ చూసుకుని హార్మోన్స్ చెక్ చేసుకుని మనం డైరెక్ట్గా టెస్టిస్లో నుంచి కూడా తీసుకుని చేసే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కూడా మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్ ప్రాసెస్లోనే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి నార్మల్గా ఐయుఐలో కానివ్వండి లేకపోతే న్యాచురల్గా ట్రై చేసినప్పుడు కానివ్వండి ఈ టీసా స్పర్మ్స్ అంటే టెస్టిస్లోంచి తీసిన స్పర్మ్స్ని ఐయుఐ చేయడానికి అది మళ్ళీ అవ్వదు. ఓన్లీ ఐవీఎఫ్ ప్రాసెస్లో మాత్రమే ఈ టెస్టిస్లోంచి తీసిన స్పర్మ్తో అయితే చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఇవి మనం చేసే ప్రొసీజర్స్. అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కానివ్వండి లేకపోతే మేల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కానివ్వండి లేకపోతే ట్యూబ్స్ 2 బ్లాక్ అయి ఉన్న వాళ్ళలో కానివ్వండి మోస్ట్ కామన్గా మనం ఐవీఎఫ్ అనేది చేస్తాం. సో ఈ ఐవీఎఫ్ అనేది బేస్డ్ అపాన్ ద ప్రొఫైల్ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మనం ఏ పేషెంట్కి ఏది చేయాలి, ఏ పేషెంట్కి ఏ ప్రాసెస్ చేయాలనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓవులేషన్ ఇండక్షనా లేకపోతే ఐయుఐయా లేకపోతే ఐవీఎఫా అనేది వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. Please subscribe our channel.